హాయ్ ఎవరీవన్, ఈరోజు క్వశ్చన్ ఏంటంటే వంకాయ యొక్క సైంటిఫిక్ నేమ్ ఏమిటి? మీకు తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. ఈ రోజు అయితే మాత్రం గుత్తొంకాయ కూర వండుదామని చెప్పేసి వంటగదిలోకి వెళ్ళానండి. మా అమ్మ అయితే మాత్రం చాలా రోజుల తర్వాత వండుతున్నా కదా, ఏదైనా మంచిగా ఉండని చెప్పేసి అన్నారు. సరే అని చెప్పేసి నేను వంకాయలన్నీ కోసుకుంటుంటే మా అక్క ఒక మాట అయితే నాతో అన్నారండి. ఆ మాట ఇవాళ నాకు గుర్తొచ్చింది. ఆ మాట ఏంటంటే, వంకాయకి ఎప్పుడైనా సరే పుచ్చులుగాని ఉంటే అవి సహజంగా పండినట్టు, ఎటువంటి పెస్టిసైడ్స్ కానీ ఏమీ లేకుండా పండినట్టు అంటండి. ఒకవేళ వంకాయ నున్నగా నీట్గా ఉంటే అవి పెస్టిసైడ్స్ వల్ల పండినట్టు అంట. అలాగని పుచ్చిలేని ప్రతి వంకాయ కూడాను పెస్టిసైడ్స్ వల్ల పండినట్టు కాదండి. ఒక్కొక్కసారి మొక్క యొక్క రెసిస్టెన్స్ పైన కూడా వంకాయ ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మొక్క ఎక్కువ రెసిస్టెన్స్తో ఉందనుకోండి, ఆ మొక్కకి ఎటువంటి పురుగు కానీ ఏమీ సోకకుండా చాలా ఆరోగ్యవంతంగా వంకాయలు కాస్తూ ఉంటాయి. ఒకవేళ పురుగు కానీ సోకిందినంటే ఆ మొక్కకు కానీ రెసిస్టెన్స్ లేకపోతే వంకాయలన్నీ కూడా పుచ్చిపోతాయండి. అందువల్లనే రైతు ఏదో ఒక ఎరువు పైన ఖచ్చితంగా ఆధారపడాలి. లేదంటే అది సహజ ఎరువైనా అవ్వచ్చు, లేదంటే పెస్టిసైడ్స్ అయినా అవ్వచ్చండి. అంతే అండి వీడియో. బాయ్.